సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, తెలుగు ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి మీకు తెలిసే ఉంటారు. అందరికీ డబ్బులు పంచిపెట్టడము, మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి మనీ డొనేట్ చేయడం అనేది, కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి మనీ ఇవ్వడం, హెల్ప్ చేయడం అనే ఒక మంచి నేచర్తో ఉన్న వ్యక్తి హర్ష సాయి. మరి చూసుకుంటే రీసెంట్గా అతని పైన ఒక కేసు అయితే పెట్టారు. బిగ్ బాస్తో ఫేమ్ అయినటువంటి ఒక నటి తన దగ్గర 2 కోట్లు తీసుకున్నారని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, నా సంబంధించినటువంటి ఒక ఫోన్ వీడియోస్ కానీ నగ్న చిత్రాలు తన మొబైల్లో ఉన్నాయి అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు అని చెప్పి కేసు అయితే పెట్టింది ఆ అమ్మాయి. అంటే ఇది ఎలా చూడొచ్చు అంటారు ఈ కేసుని? అంటే ఒక ఫేమ్లో ఉన్నటువంటి అబ్బాయి పైన ఈ టైంలో ఇలా కేసు పెట్టి తనని దించడం కోసం అంటారా, లేకపోతే నిజంగానే ఆ అబ్బాయి అలాంటి వాడేనా? అంటే మీరేం చెప్తారు? దీని బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ అబ్బాయి ఇంకొక అభియోగం కూడా మోపుతున్నారు. దాన్ని కాదు అని చెప్పి తేలింది. ఒకటి ఫస్ట్ అభియోగం ఏమంటే, 1 సంవత్సరం క్రితం ఈ అబ్బాయి అంతా ఫాల్సు, వేరే వాళ్ళని ఎవరినో వాళ్లకు 10,000 ఇచ్చి ₹1,00,000 ఇచ్చినట్టు, 20,000 10 లక్షలు ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు అనేటువంటిది పుకారు లేపినారు. ఈయన కానిటువంటి వాడు. దాని తర్వాత దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. లోకల్ పోలీసుల దగ్గర నుంచి మిగతా వాళ్ళు కూడా చాలామంది దాన్ని ప్రోబ్ చేశారు. చేస్తే వాళ్ళని నిజంగా అడిగితే, లేదండి మాకు ఎవరో తెలియదు, ఈ విధంగా వచ్చాడు మహాత్ముడిలాగా మాకు సహాయం చేశాడు. అదైతే జునైన్ పార్టీ. ఇంకో విషయం ఏమంటే, ఈ అబ్బాయి డబ్బులు సంపాదించుకోవడానికి కొన్ని ఏవైతే చేయకూడదో అటువంటి ఇది పనులు చేసి డబ్బు సంపాదించాడు. ఏమంటే ఒక గేమింగ్ అంటే బ్యానెడ్ గేమింగ్ని ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసి తద్వారా డబ్బులు సంపాదించాడని. అది కూడా దట్ ఆల్సో కొంతవరకు అదేమీ ప్రూవ్ కాలేదు. తర్వాత ఈ అబ్బాయి ఇటు అటు ఉండగానే డబ్బులు అయితే యూట్యూబర్, నంబర్ 1 యూట్యూబర్ ఆయన, భారతదేశంలో వన్ ఆఫ్ ది ఫేమస్ యూట్యూబర్. దాని కింద కొందరేమో 20 లక్షల నుంచి 30 లక్షలు నెలకు వస్తాయని కొందరు అంటున్నారు, కొందరు 15 లక్షలేనని కొందరు అంటున్నారు, కొన్ని సందర్భాలు ఇంకా ఎక్కువ వచ్చింది అంటున్నారు. ఏది ఏమైనా ఆ అబ్బాయికి డబ్బులు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో తనకి విజయనగరం కుర్రాడిది. అయితే కొందరు అడిగిన వాళ్ళను సంబంధించిన వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే, ఈ అబ్బాయి యూట్యూబర్గా డబ్బు సంపాదించాలని, మొదటి నుంచి సినిమాలు యాక్ట్ చేయాలనేటువంటిది కోరిక ఉందని, సో దానికోసం ప్రయత్నం చేస్తే చాలాసార్లు హైదరాబాద్కు వచ్చి కృష్ణానగర్ వీధుల్లో తిరిగినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. తర్వాత తను మళ్ళీ ఊరికి వెళ్ళిపోతే ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో ఏదేదో చేశాడు. అదేమి సక్సెస్ కాలేదు. తర్వాత కొన్ని యూట్యూబ్స్లో కొన్ని చేశాడు. రకరకాలుగా చేస్తే అక్కడ ఆయన ఈ కుడ్ నాట్ బి ఫేమ్డ్. సో తర్వాత ఈ డబ్బులు పంచేది పేదలను ఎస్పెషల్లీ గుర్తించి వాళ్లకు, అటువంటి వాళ్ళకి సహాయం చేసి, హెల్త్ బాగాలేని వాళ్ళకి ఈ విధంగా చేసి, అదేగా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ, అదేవిధంగా మనకి కర్ణాటకలోనూ మహారాష్ట్రలోనూ, అదేవిధంగా మెడ్రాస్లో కూడా ఈ అబ్బాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో 2 కోట్ల మంది ఎంతమంది ఉన్నారంటున్నారు. సో ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఏదో సినిమా అన్నారు, హీరోగా చేస్తున్నారన్నారు. హీరోయిన్గా అమ్మాయి బిగ్ బాస్లో యాక్ట్ చేసిన అమ్మాయి చేస్తుంది. ఆమెను పెళ్లి చేసుకోమంటే చేసుకోవాలంటే ఏదో 2 కోట్లు ఇవ్వను, లేకపోతే ఆ అమ్మాయి నగ్న చిత్రాలు, లేకపోతే ఆ అమ్మాయి వీటితో పడుకొని ఉండగా అవన్నీ రికార్డింగ్ చేసి నేను యూట్యూబ్లోనూ ఇంకో దాంట్లోనూ అప్లోడ్ చేస్తాను, నువ్వు నాకు 2 కోట్లు ఇవ్వకపోతే అనేటువంటిది అభియోగం. బట్ నాకు తెలిసి నేను అనుకోవడం, ఇన్ని డబ్బులు సంపాదించే అబ్బాయి కెన్ యూ డూ ఇట్ లైక్ దిస్ అంటే వాడి మొత్తం కెరియర్ని పణం పెట్టి చేస్తాడా? ఒకటి చేయాలంటే, ఇప్పుడు ఈ అమ్మాయి 2 కోట్ల కోసం చేయకూడదు, 200 కోట్ల కోసం అయితే చేసిండొచ్చు. ఎందుకంటే వీడికి ఒక 6 నెలలకు 5 నెలలకు ₹1 సంపాదించే సంవత్సరంలో 2 కోట్ల రూపాయలు సంపాదించే స్తోమత, క్యాపబిలిటీ ఉన్నోడు తన సర్వస్వాన్ని, తన జీవితంలో ఉండే ధ్యేయాన్ని కుదవబెట్టి పని చేస్తాడా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకు చేస్తాడు? అదే అనుకుందాం, ఒకవేళ చేశాడే అనుకుందాం. వాట్ ఈస్ ది నీడ్? డబ్బులు డిమాండ్ చేసి, ఐ డోంట్ థింక్ డబ్బులు డిమాండ్ చేస్తుంటారనేది నమ్మశక్యం కాని వ్యవహారం. ఒకవేళ డిమాండ్ చేశాడే అనుకుందాం,
ఆ మేడంకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? 2 కోట్లు. 2 కోట్లు ఇంట్లో ఉన్నాయా? 2 కోట్లు పోని ఆమె బిగ్ బాస్లో 20 రోజులు 18 రోజులు ఏదో ఉండింది. ఏమి ఇస్తారండి వాళ్ళు? 50,000 నెలకు రాసుకొని 25,000 చేతికి ఇస్తారు, అంతే కదా. ఎవరిబడి నోస్ ఇట్. సో ఏదో ఇచ్చారే అనుకుందాం. ఆ బిగ్ బాస్లో ఆమె 20 రోజులు ఉన్నందుకు 10 లక్షలు ఇచ్చారనుకుందాం. ఆ 10 లక్షలు కూడా నీకు వైట్ మనీనే, యూ కెనాట్ గెట్ చెక్కుల్లోనే ఇస్తారు వాళ్ళు కూడా. లేదు 50 లక్షలే ఇచ్చారనుకుందాం, వాళ్ళు చెక్కుల్లోనే ఇస్తారు. దట్ మనీ విల్ బి దేర్. నువ్వు ఈ వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఉంటే చెక్కులు ఇచ్చి ఉండాలా, లేదా ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉండాలా, ఆర్టీజీఎస్ చేసి ఉండాలా, అంతే కదా. ఇప్పుడు మనకి మోడీ నిల్మనీ చేసి ఎంతకాలం అయింది? 4 ఏళ్ళు అయింది, అంతేగా. సో అప్పటి నుంచి ఇండియాలో ఎవరి దగ్గర బ్లాక్ మనీ లేదు. ఒకవేళ బ్లాక్ మనీ ఉన్నా అది ఆ నోట్లు పనికిరావు కదా. సో ఈ మధ్యకాలంలో 4 ఏళ్లలోనూ 5 ఏళ్లలోనూ ఎవరు సంపాదించినా కోట్లలో సంపాదించుకునే పరిస్థితి లేదు. దట్టు బ్లాక్ మనీ. వేర్ ఫ్రమ్ యూ గెట్ సో మచ్ ఆఫ్ బ్లాక్ మనీ? పోని అది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. ఆ మేడం ఎవరైతే కొన్ని వీడియోస్ వింటే ఆ గర్ల్ ప్రొవోక్ చేసినట్టే ఉంది. అమ్మాయి ఇష్టపడుతుంది, అమ్మాయి ప్రొవోక్ చేస్తూ ఉంది, అమ్మాయి అబ్బాయిని విపరీతంగా ఇష్టపడతా ఉంది. వీడేమో ప్రవరాఖ్యుడో ఏదో అని కూడా కామెంట్, ప్రవరాఖ్యుడిలాగా ఉన్నాడని కామెంట్ కూడా చేసింది అమ్మాయి ఒక వీడియోలో. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఆ వీడియో ట్రూ అయితే వీడేమో మాట్లాడు, ఆ అమ్మాయి ఏదో మాట్లాడి చెప్తా ఉంది, నువ్వు ఎక్కడి బొమ్మన రావు, జడ పదార్థానివి, ఈ వయసులో కాకపోతే ఎప్పుడు వయసు అయిపోతూ ఉంది అనే మాటలు. అవే నిజమైతే దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ డూయింగ్ ఆల్ దీస్. హీ మే బీ ఏ పార్ట్నర్ టు, ఆమెకి ఆయన ఆ సినిమాలో పార్ట్నర్గా ఉండొచ్చు. లేదా ఇప్పుడు డబ్బు కోసం చేశారంటే చాలా తక్కువ ఎవిడెన్స్, చాలా తక్కువ దాని వైపు మొగ్గేదానికి. ఎందుకంటే ఈజ్ గెటింగ్ మనీ, లాట్ ఆఫ్ మనీ. ఈ అబ్బాయికి చాలా డబ్బులు వస్తున్నాయి. సో డబ్బులు రాకుండా ఉండేవాడు, ఊరంతా అప్పులు చేసినోడు, ఎవరోడి దగ్గర అప్పులు తీసుకొని ఐపీ ఎత్తేవాడైతే డెఫినెట్గా నిన్ను ఆ పని చేస్తాడు. ఇప్పుడు ఊరందరికీ వీడు డబ్బులు పంచుతున్నాడు కదా, నీ దగ్గర 2 కోట్లు ఎందుకు తీసుకుంటాడు? తీసుకున్నాడే అనుకో, వై షుడ్ ఈ డూ ఆల్ దీస్? ఇప్పుడు ఊర్లో ఎక్కడ అప్పులు లేవు, వీడే పంచిపెట్టే పొజిషన్లో ఉన్నాడు, వీడికేమో యూట్యూబర్గా డబ్బులు వస్తున్నాయి, సినిమాలో యాక్షన్ చేస్తున్నాడు, సెలబ్రిటీస్ కంటే ఎక్కువ ఫ్రేమ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు వీడిని కోరుకుంటున్నారు, పొలిటికల్గా కూడా పోవాలనేటువంటి అభిప్రాయం ఉంది, సినిమా యాక్టర్ కావాలనే అభిప్రాయం ఉంది వీడికి. ఎన్ని పెట్టుకొని చిన్న ఏజ్, పైగా ఏదో 70 ఏళ్ళలో 90 ఏళ్ళలో ముసలోడు, ఇంకేముందిలే చరమాంసము, చివరి స్టేజ్లో ఏమవుతుందిలే అని చేశాడంటే దెర్ ఇస్ అ మీనింగ్. అట్లా కాదు కదా. చిన్నపిల్లాడు 21, నాకు ఏది తెలియదు, మేబీ 25 అనుకోండి, 30 అనుకోండి. సో వాడి జీవితం ఇప్పుడు వాడి బిల్డ్ ఎ కెరియర్, దాన్ని ఇంత నీచమైన పని చేసి వాడి కెరియర్ను నాశనం చేసుకుంటాడు. హీ హాజ్ బిల్ట్ దిస్ కెరియర్ ఓవర్ ఇయర్స్. తన జీవితాన్ని మలుచుకుంటూ తన స్టేజ్, ఇంత స్టేజ్కి తెచ్చినాడు, కావాలని ఇంత చేసుకుంటాడా? ఐ డోంట్ థింక్ సో. ఎవరైనా ఏ విధంగా నేను ఆలోచన చేస్తే ఈ విధంగా ఉంటుందనేది నమ్మశక్యం కాదు. ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. ఇప్పుడు అమ్మాయి నిజంగా డబ్బులు ఇచ్చిందా లేదా అనేది. డబ్బులు ఇవ్వకపోయినా ఈ అలిగేషన్ చేసిందంటే ఇంకొక రకంగా ఉండిండొచ్చు. ఎందుకంటే నేను సెక్షువల్గా దగ్గరైనా నన్ను పెళ్లి చేసుకుంటానని ఏదో ఒక టైంలో భాష ఆడినాడా, ఆడకపోయినా ఈ విధంగా చేస్తే పెళ్లి చేసుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ విధంగా అభియోగం మోపితే ఎందుకు ఈ గోలను పెళ్లి చేసుకుంటాడని ఏమైనా అనుకున్నారా? ఎవరైనా చెప్పారా? లేదు, నిజంగానే డబ్బు తీసుకొని ఉంటే ఆ డబ్బు ఎక్కడిది, ఆమెకి నిజంగా ఇచ్చిందా? ఇస్తే ఎక్కడ? ఇప్పుడు వీడి అకౌంట్లోకి వస్తే ఎవడోడికి ఇవ్వాలి కదా, డ్రా చేసి ఇచ్చాడా, ఇంకోటికి పోవాలా, అవన్నీ లింక్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు 10,000, 50,000, 2 లక్షలు, 1,00,000 ఇచ్చినారంటే దిస్ ఇస్ మీనింగ్. 2 కోట్ల రూపాయలు ఏ విధంగా పోయి ఉంటుంది? ఆ అకౌంట్లో ఉండాలి, ఈయన అకౌంట్లో ఉండాలి, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. బట్ ఇది అమ్మాయి వీడియోసే గన నిజమైతే there is no chance of him raping the girl. ఒకవేళ ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కౌగిలించుకొని ఉండొచ్చు, ఆ అమ్మాయి బలవంతంగా వీడిని ముద్దు పెట్టచ్చు, లేదు ముద్దు పెట్టినాం కదా ప్రతీకారంగా నన్ను గట్టి కొరికినామని ఇంకో రకంగా ముద్దు పెట్టిండొచ్చు. కానీ అంతేగాని ఈ వీడియో నిజమైతే, వాళ్ళ సంభాషణ ఏదైతే రిలీజ్ చేసినారో అదే నిజమైతే డెఫినెట్గా దెర్ ఈజ్ నో ఛాన్స్. ఆ అమ్మాయి చాలా సందర్భాల్లో
యు ఆర్ నాట్ ఎ మ్యాన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ఇమేజెస్ అని భావనే కలుగుతుంది. చూడాలి మరి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇవన్నీ బయటపై. వెరీ ఈజీ టు ఇన్వెస్టిగేట్ దిస్ కైండ్. ఎందుకు ఇద్దరు ఫోన్లలో చాట్స్ ఉంటాయి, అవి బయటికి తీసినా వస్తాయి, మాట్లాడిన ఉంటాయి, సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనీ ట్రాన్సాక్షన్ అన్నారు కదా, అదే నిజం. అదే మనకు పోలీస్ కంప్లైంట్ 2 కోట్లు అనేది నిజంగా బయటకు వచ్చిందా లేకపోతే ఈ పుకార్లా, అదే ఎఫ్ఐఆర్లో ఏం రాసిందనేది తెలియాలి. ఎఫ్ఐఆర్లో ఒకటి ఉంటుంది, సోషల్ మీడియాలో ఒకటి ఉంటుంది. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు సోషల్ మీడియాలో, చెప్పలేం కదా ఎవరు ఏ విధంగా ఉంటారో. అసలు ఆ అమ్మాయి కంప్లైంట్ ఏమి ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చింది, ఈ అబ్బాయితో ఈ అమ్మాయి ఎప్పుడు కలిసి ఉన్నాడు, ఒకవేళ కలిసి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు తను. 6 నెలలు 8 నెలలు అయింది నన్ను రేప్ చేసావు, నన్ను మర్డర్ చేసావు, లేకపోతే నన్ను ఏమైనా చేసావు అని చెప్పి అంటే అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే, ఇప్పుడే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇందులో ఆమె చేర్చింది. ఇది మరి దానికి ఎవిడెన్స్ ఉంటుంది కదా, వీళ్ళిద్దరు మొబైల్ ఉంటాయి. ఇంకోటి, వాడు షూటింగ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి షూటింగ్లో ఉంటుంది, ఆ అబ్బాయి షూటింగ్లో ఉంటాడు. చాలా వందల సంఖ్యలో మనుషులు ఉంటారు అక్కడ, వీళ్ళిద్దరే కాదు కదా, కెమెరామెన్ల దగ్గర నుంచి అందరూ ఉంటారు. పైగా ఈయన ఉండే రెస్ట్ హౌస్లోనో గెస్ట్ హౌస్లోనో ఓ మనిషో డ్రైవరో ఎవడో ఉంటాడు అక్కడ. అదే కాకుండా వీళ్ళు మొబైల్ చూసుకుంటే ఎంతకాలం వీళ్ళు గడిపింది ఉంటారు. ఆ 3వ వ్యక్తి కూడా ఎవడో ఉన్నాడో తెలిసిపోతుంది అక్కడ. కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బట్ సర్కమ్స్టాన్సెస్ చూస్తే ఇదంతా పూర్తిగా నిజం కాదు, అంతా పూర్తిగా నిజం కాదు, కొంతవరకు ఏదో ఉంటుంది. ఇది ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. ఒకవేళ నిజంగానే అబ్బాయి ఆ విధంగా చేసి ఉంటే శిక్షార్హుడే, ఆ అబ్బాయికి జైలు శిక్ష పడుతుంది, ఆమె అరెస్ట్ చేస్తారు. అదంతా ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత, ఛార్జ్షీట్ వేసిన తర్వాత, ఛార్జ్షీట్లో కూడా ఒకవేళ ఆ అమ్మాయి ప్రభావితం చేయగలిగితే పోలీసుల్ని, తప్పుడు కేసు వేస్తే కోర్టు ఈజ్ దేర్, కోర్టులో నిజాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఏమైనా తెలిసిపోతుంది. ఇప్పటికీ ఇది ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే ఉంది, ఇంకా ఏమి కాదు, అభియోగాలే కాబట్టి చూడాలి ఎంతవరకు నిజం. హర్ష సాయి ట్వీట్ కూడా చేశాడు సార్, ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నారు, నా గురించి మీకు అందరికీ తెలుసు, నేను ఎలాంటి వాడినో, మా లాయర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, ఇదంతా కూడా డబ్బు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఇంకేమీ కాదని చెప్పి ఒక ట్వీట్ అయితే చేసేసాడు. అంటే ఎలా ఉంటుంది అంటారు, ఏమొస్తుంది అంటారు దీని మీద ఫైనల్? అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయి పెట్టిన ఎవిడెన్స్ కావాలి కదా. ఇప్పుడు అమ్మాయి నన్ను రేప్ చేశాడంటే అందరూ డబ్బులు ఉన్నవాడిని చూసి, అంబానీని చూసి నన్ను రేప్ చేసినాడు అనేవాళ్ళు 100 మంది ఉన్నారు. అంబానీ ఈమె దగ్గరికి రావాలి. అదేవిధంగా వీళ్ళిద్దరూ, ఎందుకంటే ఆయన ఈ అమ్మాయి కలిపి సినిమా తీస్తాం అనుకున్నారు, చాలా సందర్భాల్లో కలిసే ఉన్నారు, 2 ఏళ్ళుగాను 3 ఏళ్ళుగాను సంవత్సరంగాను. కలిసి ఉన్నప్పుడు ఎవరూ లేకుండా ఎప్పుడు కలిసి ఉన్నారు. సో వీడి దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి. నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే, ఈ అబ్బాయి వీడియోస్ గురించి ఇంత క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఈ అమ్మాయి నన్ను ట్రాప్ చేస్తూ ఉంది డబ్బు కోసమే, అది తను ఒకసారి అనింది, నన్ను అంత నీచంగా అర్థం చేసుకుంటున్నావేమో, నేను అట్లా ట్రాప్ చేసే వ్యక్తిని కాదు, నన్ను ఆలోచనలోకి తీసుకెళ్ళొద్దు, ఐఎమ్ నాట్ ఆఫ్ దట్ టైప్, నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర డబ్బు గుంజాలనే రకం కాదు అని షీ ఈస్ గివెన్. ఇఫ్ దట్ వీడియో ఈజ్ కరెక్ట్. ఆ మాట అన్న అమ్మాయి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది ఆ అమ్మాయిని అంటే, వీడు బిలీవ్ చేస్తలేడు ఎంత చెప్పినా అని. అంటే ఈ అమ్మాయిలో ముందుగానే ఉద్దేశం ఉందన్నమాట, అంతే కదా. ఇప్పుడు ముందుగా ఈ అమ్మాయిలో ఉద్దేశం ఉంటే ఆ మాట అంటుంది, నేను ఎంత నిన్నేమి కేసు పెట్టను, నువ్వు నన్ను రేప్ చేసినా నీ పైన కేసు పెట్టను, నేను ఏం చేసినా నీకు టేక్ ఇట్ గ్రాంటెడే అని ఎందుకు అంటుంది ఆ అమ్మాయి? అంటే ఉద్దేశం ఉందా? ఉద్దేశపూర్వకంగానే. నిన్ను ఇరికిచ్చాలా అంటే, నేను అట్లా అంటోండి కాదు, నేను రేప్ చేసేవాడిని కాదు, నేను ముసలోడిని, ఏం లేదు, ఆ పరిస్థితి లేదని ఎందుకు చెప్తానండి? అది కదా డెఫినెట్గా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే, చాలా అంటే ఈ పెద్ద వ్యవహారం కాకుండా చిన్నవాళ్ళల్లో కూడా చాలామంది ఈ గర్ల్స్ బాయ్స్ చీటింగ్లు మొదలు పెట్టినారండి. ఈ స్మార్ట్ ఫోన్ ఏమైతే వచ్చిందో దాంట్లో ఫేస్బుక్లోనో దాంట్లో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టుకోవడం, పిలిపించుకోవడం చేయడం, లేకపోతే మా మదర్ చనిపోయింది డబ్బులు పంపించమని చెప్పడం, వాడు డబ్బులు పంపించడం, లేకపోతే అమ్మాయికి డబ్బులు పంపించడం, లేకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను పేద్దాన్ని నాకు గుడ్డలు లేవని చించుకొని మీరు ఏదో సహాయం చేయమంటే వాడు ఫ్రెండ్లీగా ఉంటే సహాయం చేయడం, నిజంగానే పాపంలే ఏదో చదువుకోనిలే అని చెప్పి సహాయం చేయడం, సహాయం చేసిన తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అబ్బాయిలను చేశారు, అమ్మాయిలను చేశారు.
బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం. సో ఇది సర్వసాధారణ, ఇంతకుముందు ఉండేది కాదు. ఈ ఫేస్బుక్లు, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇదొకటి. అదే కాకుండా వైట్ కలర్ అఫెన్సెస్ 5,000 టైమ్స్ పెరిగింది ఏది చూసినా. ఎందుకంటే స్మార్ట్ ఫోన్. ఏదో ఫోన్ వస్తుంది, మీకు లాటరీ తగిలింది అంటాడు. లాటరీ తగిలిందంటే హోలో అని మాట్లాడు, 5 నొక్కండి, తర్వాత 3 నొక్కండి అంటారు, తర్వాత వీని పీకి నొక్కుతారు. 5 నొక్కితే వీని అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి. చాలా సందర్భాల్లో, మొన్ననే ఒక వారం క్రితం మా బ్రదర్ డాటర్, షీజ్ అ డాక్టర్, ఆమెకి కాల్ వచ్చింది. మీ సిబిఐ ఏదో పార్సల్ వస్తే రిటర్న్ చేసింది ఆమె. మీరు మీ నంబరు పాస్పోర్ట్ ఇట్లా, మీ పాస్పోర్ట్ రెన్యువల్కి పోయినారు, మీరు అక్కడ పాస్పోర్ట్ ఇచ్చేసి వచ్చినారు, దాన్ని పట్టుకొని మీకు పార్సల్ వచ్చింది. దట్ వాజ్ ఇంటర్సెప్టెడ్ బై సిబిఐ నార్కోటిక్ వింగ్. మిమ్మల్ని ఇది చేయాలా ఇప్పుడు మేము, అది వన్ వెనకాల లోగో, మీరు సపరేట్గా రండి, మీరు సపరేట్గా వస్తే మేము ఇంట్రాగేట్, సపరేట్గా రండి, మీ వెనకాల ఎవరు ఉండకూడదని. ఇమీడియట్గా షీ కాల్డ్ మీ, ఇదంతా బోగస్, దాన్ని బ్లాక్ చేయమని చెప్తే అయిపోయింది. ఇట్లా చాలా వస్తున్నాయి. సో వైట్ కాలర్ అఫెన్సెస్ చాలా ఎక్కువ ఈ స్మార్ట్ ఫోన్లలో. లోగో, ఇప్పుడు లోగోలు ఏముంది, మీరు ఏం కావాలంటే లోగో డౌన్లోడ్ అవుతుంది. నువ్వు సిబిఐ ఆఫీసర్ల ఫోటోలు అంటే 100 వస్తాయి, మీ వెనకాల పెట్టుకుని ఇలా మీ ఫోటోల్లో పెట్టుకొని, అదేవిధంగా బ్లాక్మెయిల్ చేయడం, మేము కట్లు కట్టి హాస్పిటల్లో ఉన్నట్టు చూపించడం, క్యాన్సర్లో ఉన్నట్టు చూపించడం, ఆ తర్వాత డబ్బులు గుంజడం, ఈ విధంగా సర్వసాధారణం అయిపోయింది. బట్ చూడాలి ఈ కేసులో కూడా ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అదేవిధంగా ఈ అబ్బాయి క్యారెక్టర్ని చూసుకుంటే డెఫినెట్గా ఇటువైపు పోయే వ్యక్తి కాదు అనేది నా సొంత అభిప్రాయం. చెప్పలేము, నిజమేం జరిగి ఉండొచ్చు, బట్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. థ్యాంక్ యూ సార్.